దువ్వాడ శ్రీనివాస్ ని వైసీపీ దూరం పెట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే వారం రోజులుగా కుటుంబ గొడవలతో దువ్వాడ సతమతమవుతుంటే ఒక్కరూ పరామర్శించలేదు. ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉండి గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దువ్వాడను వైసీపీ పట్టించుకోవటం లేదనేది అర్థమవుతోంది. గొడవలు దువ్వాడ వ్యక్తిగత విషయమని వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. గతంలోనూ విజయసాయిరెడ్డి శాంతి ఇష్యూలో వైసీపీ జోక్యం చేసుకోలేదు. ఫ్యామిలీ మ్యాటర్స్, వివాహేతర సంబంధాల విషయంలో జోక్యం చేసుకుంటే పార్టీ పరువు పోతుందన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఎమ్మెల్సీ అనంతబాబుకు మద్దతు ఇచ్చి దెబ్బతిన్నామని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. దువ్వాడ ఎమ్మెల్సీ రద్దు చేయాలని జగన్కు వారి డిమాండ్ చేస్తోంది. వారి డిమాండ్ పైన కూడా వైసీపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇటు దువ్వాడ శ్రీనివాస్కి ఎమ్మెల్సీ టికెట్ రద్దు చేయాలని కూడా వాణి కోరింది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, ఏం జరుగుతుంది? రేణుశ్రీ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నేతలు కూడా అయోమయంలో పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ పార్టీ ఎవరిని కాపాడుతుంది, ఎవరికి అండగా నిలబడుతుందని తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం ఆ పార్టీ నేతలు డీలా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా జరుచుకుంటే టెక్కలీలో ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఎపిసోడ్ జరిగి దాదాపుగా 5-6 రోజులు గడుస్తున్నా కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి ఏ నాయకుడు కూడా దీనికి సంబంధించి ఖండించడం కానీ లేకపోతే దువ్వాడ శ్రీనివాస్కి మేము అండగా ఉన్నామని ఒక ధైర్యం కానీ ఒక భరోసా కానీ ఇచ్చిన దాఖలాలు. గతంలో విజయసాయిరెడ్డి శాంతి విషయంలో ఏదైతే చేశారో తాజాగా ఇప్పుడు అదే పందాన్ని కొనసాగిస్తున్నారు. వాస్తవాన్ని చూసుకుంటే దువ్వాడ శ్రీనివాసు అచ్చెన్నాయుడిపై నిత్యం ఒంటి కాలుపై లేస్తూ పార్టీ కోసం ఆయన అహర్నిశలు కూడా కష్టపడ్డారు. అంటే వ్యక్తిగత విషయాలు ఏ రకంగా ఉన్నా కానీ పార్టీకి సంబంధించి ఆయన చాలా కీలకమైన నేతగా ఉన్నారు. నిత్యం మీడియాలో కూటమి అంటే అప్పటి టీడీపీని విమర్శలు వర్షించడంలో దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకరు. సో గతంలో ఏదైతే అనంతపురం అమలాకి సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు విషయానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నెత్తినేసుకుంది. ఆయన ఒక దళిత యువకుడిని డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో వైఎస్ఆర్సీపీ అండగా నిలబడిన దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం అయితే వైఎస్ఆర్సీపీ మూటగట్టుకుంది. సో తాజాగా ఏదైతే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి, ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన బొత్స సత్యనారాయణకు సంబంధించి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అక్కడ చేరుకున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ గురించి మీడియా ప్రశ్నించగా ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం, వారి కుటుంబకరమైన విషయం, దీనికి కానీ పార్టీకి కానీ ఎన్నికలకు కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పి సింపుల్గా వైవి సుబ్బారెడ్డి అయితే ఒక ఖండన అయితే ఇచ్చారు. అయితే పార్టీ కోసం గత కొంతకాలంగా అనేక రకాలుగా అండగా నిలబడి పార్టీకి సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ విషయంలో వైఎస్ఆర్సీపీ అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2, నెంబర్ 3గా చలామణి అయిన విజయసాయిరెడ్డి ఎపిసోడ్లోనే పార్టీ ఏమాత్రం కూడా స్పందించలేదు. ఇంకా దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఎందుకు స్పందిస్తుందని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు అయితే ముక్కును వేలేసుకుంటున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అధికారం కోల్పోయిన తర్వాత సో ఎవరికి అండగా నిలబడాలా లేదా అనేది ఆ పార్టీ అయితే తేల్చుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆ పార్టీలో ఎవరికి వారే యమునా తీరుగా కనిపిస్తుంది. ఒక డైరెక్షన్ కానీ ఒక దిశానిర్దేశం కానీ చేసే పరిస్థితి లేకపోవడంతో కొంత డీలాబడ్డ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో అది వ్యక్తిగత విషయమా పార్టీ విషయమా అనే అంశానికి సంబంధించి చూసుకుంటే ఏదైతే దువ్వాడ శ్రీని కానీ ఆయన సతీమణి వాణి ప్రస్తుతం ఎవరైతే మాదిరి ఉందో ఈ ఎపిసోడ్కి సంబంధించి ఎన్నికల ముందే సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద పంచాయతీ జరిగింది కాబట్టి ఇటువంటి విషయంలో ఖచ్చితంగా పార్టీ జోక్యం చేసుకుంటే కొంత బాగుంటుందనేది పార్టీ నేతలు అయితే వ్యాఖ్యానిస్తున్నారు. మరి 5 రోజులు గడుస్తున్న ఈ ఎపిసోడ్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ స్పందించలేదు. 4 రోజులుగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ బెంగళూరులో ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఆయన తాడేపల్లి రాబోతున్న నేపథ్యంలో దీనిపై ఏమైనా స్పందిస్తారా లేకపోతే లైట్గా తీసుకుంటారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. రేణుశ్రీ, అయితే శివ, జనరల్గా పార్టీ మారే విషయాల్లోనే ఇప్పుడు వైసీపీ స్పందించడం లేదు, ఇక అంటే బుజ్జగింపులు కూడా పూనుకోవటం లేదు. మరి ఈ విషయంలో స్పందించే అవకాశం ఉందా అసలు?
అంటే ప్రధానంగా పార్టీ ఎన్నికల సమయంలో గెలుపు ఓటములు జరిగిన తర్వాత పార్టీలో మార్పులు చేర్పులు అనేది సర్వసాధారణమైన అంశం.